హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మౌలాలి సురేఖ. సో వీడియో ఏంటంటే, మా ఇంట్లో చిన్న రిఫ్రిజిరేటర్ ఉంది. సో దాన్ని క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. దాదాపు ఒక 1 మంత్ నుంచి పెట్టుకునే ఉంటాయి. సో ఎప్పటి పని అప్పుడు చేసుకుందాం అంటే చాలా బద్ధకం నాకైతే. ఎప్పటి నుంచో అనుకుంటా, వారం చేద్దాం, ఈ వారం చేద్దాం, ఆ వారం చేద్దామని. ఇది ఈరోజు అయితే క్లీన్ చేద్దామని కంకణం కట్టేశాను. ఇగో ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ స్విచ్ ఆఫ్ చేశాను. సో ఆఫ్ చేసి అవన్నీ ఫస్ట్ అందులో పెట్టేసి ఉన్నాయి, అన్నీ పక్కకు పెట్టుకున్నాను తీసి ఒక్కొక్కటి. సో నా ఫ్రిడ్జ్లో ఎక్కువ ఐటమ్స్ ఏమి ఉండవు. సో నేను చాలా లిమిట్గా పెడతాను ఫ్రిడ్జ్లో వచ్చేసి. సో ఏంటంటే, మళ్ళీ ఈ వీక్ నేను మార్కెట్కి వెళ్ళలేదు, ఫుల్ వర్షం పడింది ఆ రోజు. సో ఆ రోజు వెళ్ళలేదు. ఈ డబ్బా అయితే నేను 10 రూపీస్కి తీసుకున్నాను ఫ్రెండ్స్ షాప్లో. నాకైతే చాలా నచ్చింది ఈ బాక్స్ అనేది. సో చాలా వర్త్ కూడా, ఎంత క్వాలిటీ ఉందంటే మనము బయట డీమార్ట్లో కానీ ఎక్కడ ఏదైనా మాల్లో కొనుక్కుంటే అది 100, 150 చెప్తారు. సో నాకైతే జస్ట్ 10 రూపీస్కి నేను తీసేసుకున్నాను. సో నాకైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అందులో నేను దోసపిండి వేసుకొని పెట్టుకుంటున్నాను ప్రజెంట్ అయితే. ఇంకా అదే విధంగా నేను ఇంకా 3-4 బాక్సెస్ కూడా తీసుకున్నాను. ఒక దాంట్లోనేమో ఆవకాయ పికిల్, ఒక దాంట్లోనేమో కందిపప్పు, ఇంకొక దాంట్లో ఖర్జూరం డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టాను. సో చాలా మంచిగా ఉన్నాయి, క్వాలిటీ కూడా వచ్చేసి. సో మీరు కూడా ట్రై చేయండి, బాగుంటాయి క్వాలిటీ. సో ఫస్ట్ అయితే ఇక అన్నీ తీసేసి పెట్టాను, బయట పెట్టేసి. అందులో బాక్సెస్ ఉంటాయి కదా, మా టిల్లుగాడు ఒకటే సతాయిస్తుండు మధ్యలో వచ్చి. వానికి నచ్చజెప్పి అక్కడ పంపించేసిన సైడ్ పక్క రూమ్లకి. సో ఇక ఫస్ట్ అయితే అందులో ఉన్న బాక్సెస్ ఉంటాయి కదా, ర్యాక్లు. సో ర్యాక్లు అన్నీ తీసేసి వాష్ చేద్దామని తీసుకెళ్తున్నా. అన్నీ మెల్లిగా తీయండి మీరు కూడా ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు. నాకైతే ఆత్రం ఎక్కువ, అగడగడ చేసేస్తాను నేనైతే. మా ఇంట్లో కూడా అదే అంటారు, కొంచెం నిదానం చేయ పని అంటారు. సో ఇక ఫస్ట్ అయితే అన్నీ తీసి వాష్ చేద్దామని తీసుకెళ్ళిన బయటికి. వాష్ చేసుకొని వచ్చిన. ఇప్పుడు వాటిని తీయడం ఒక అయితే వాటిని పెట్టడం కూడా ఒక అయితే. నాకైతే కొంచెం అటు ఇటు అయింది అనుకో, వాటి ఫిట్టింగ్ చేసేటివి ఉంటాయి కదా, అవన్నీ ఇరిగిపోయినాయి అనుకో, నాకు ఉంటుంది ఇక మా ఆయనతోటి భజన. సో మీరు ఏ విధంగా క్లీన్ చేస్తారు అనేది కామెంట్ లెట్ మీ నో. మా టిల్లుగాడు చూడండి, ఫోన్ కనిపిస్తే చాలు వచ్చి స్మైల్ ఇచ్చేస్తాడు. ఎక్స్ప్రెషన్ చూడవాడు, ఎక్స్ప్రెషన్. హాయ్ చెప్తాడు అనుకున్నా కానీ చెప్పలేడు. సో జరుగురా ఫోన్ నుంచి ముందు నుంచి అంటే, నేను జరగను, నో అంటున్నాడు. ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఇస్తాడు చూడు వాడైతే. సో అది ఫ్రెండ్స్ మా టిల్లుగాడు ముచ్చట వచ్చేసి. సో అది పక్కన పడేస్తే ఇగో ఈ విధంగా నేను క్లీన్ చేసుకుంటాను. బట్ట తడి చేసుకొని క్లీన్ చేసుకుంటాను. సో ముందు మా దగ్గర ఒకటి చిన్న రిఫ్రిజిరేటర్ ఉంది, అని అయితే నేను ఏకంగా వాటర్ వేసి కడిగేదాన్ని. సో నేను వాటర్ వేసి కడిగినందుకో ఏమో మరి ఒక 2 మంత్స్లోనే ఖరాబ్ అయిపోయింది అది. 2 మంత్స్ కాదబ్బా, దాదాపు ఒక 2 years వాడినాం అనుకుంటా. 3rd yearలో ఖరాబ్ అయిపోయింది. సో వాటర్ తోటి కడగొద్దంట. సో నేను వాటర్ తోటి కడిగిన ఎర్రిదాన్ని. సో మీరు కూడా తప్పు చేయకండి. సో ఇట్లా తడిగుడ్డ వేసి కడగండి. ఇంకేమైనా వేస్ ఉన్నాయేమో, ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయేమో కూడా నాకు కామెంట్ లెట్ మీ నో. సో ఎలా చేయాలి అనేది. నేను ఏమన్నా మిస్టేక్స్ మాట్లాడితే కూడా ఐఎమ్ రియల్ ఎక్స్క్యూజ్ మీ, సారీ.
పట్టించుకుంటలేవు, సరిగ్గా క్లీన్ చేయట్లేవు, ఏం చేయట్లేవు, వాడుకుంటున్నావు అక్కడ పడేస్తున్నావు అని అన్నాడు. సో ఇక నాకు అది ఎక్కడో తాకింది. ఇక నేను ఏంటంటే ఏదైనా ఒకటేసారి చేస్తాను మంత్లీలో ఏ క్లీనింగ్ అనేది. కానీ కొంచెం ఏమన్నా ఫ్రిడ్జ్ మీద మరక కనిపించింది అనుకో, ఫ్రిడ్జ్ క్లీన్ చేయవు ఏం చేయవు అని అంటాడు. సో మీ ఇంట్లో కూడా ఇలాగేనా? కామెంట్ చేయండి, మీ వారు కానీ ఎవరైనా, అత్త కానీ మామయ్య కానీ. సో మా ఇంట్లో అయితే నాకు ఆ టార్చర్ ఏమి ఉండదు. సో అప్పుడప్పుడు మా ఆయన ఏదన్నా ఒకటి అంటూ ఉంటాడు. సో లైట్ తీసుకుంటాను, నేనేమి ఏమంత సీరియస్ తీసుకుంటాను. ఫ్రెండ్స్, నేనైతే ఈ రిఫ్రిజిరేటర్ తెచ్చినప్పటి నుంచి కరివేపాకు అయితే తెగ వాడేస్తున్నాను. అసలు బిఫోర్
బిఫోర్ రిఫ్రిజిరేటర్ అయితే అసలు నేను కరివేపాకు వాడకుంటే, అంటే ఉన్నప్పుడు మార్కెట్ నుంచి తెచ్చిన ఆఫ్టర్ 2 days 3 days వాడేదాన్ని. తర్వాత ఎండిపోయినట్టు వాడిపోతుంది కదా, సో దాని ఫ్లేవర్ ఏముండదని వాడకపోయేదాన్ని. సో ఈ రిఫ్రిజిరేటర్ తెచ్చినప్పటి నుంచి ఇక ఫ్రిడ్జ్ ఉంది కదా అంతే, ఇక తెగ వాడేస్తున్నాను. వీక్లీ ఒక్కరోజు కూడా నేను వేయకుండా. మా ఆయన అయితే ఏందో ఈ కరివేపాకు ఒకటే వేస్తున్నావు అని ఒకటే తిట్టుడు. సో మీరు కూడా మీ ఇంట్లో ఉన్నారా ఇట్లా ఎవరైనా కరివేపాకు ఇష్టం పడని వాళ్ళు? కామెంట్ చేయండి. మళ్ళీ ఘీ కూడా తయారు చేస్తున్నాను. అవి మంత్లీ 1 time, అదే పాలు పెట్టుకుంటాం కదా మనం డైలీ, సో దానిపైన వచ్చిన మీగడ తీసి స్టోర్ చేస్తున్నాను. మంత్లీ 1 time ఘీ రెడీ చేస్తున్నాను. ఏంటంటే కడ్లో వచ్చిన ఇదే మీగడ కూడా తీస్తారంటారు. సో నేను హోమ్మేడ్ కడే వాడతాను. కానీ ఏంటంటే అందులో ఎక్కువ మీగడ రాదు, ఎందుకంటే నేను కొంచెం మజ్జిగ టైపు చేస్తాను. కడ్ అనేది మరీ టైట్గా చేయను, ఎందుకంటే మా ఆయనకి టైట్గా ఇష్టం ఉండదు. సో కొంచెం లూజ్గా ఉంటే ఆయన మజ్జిగ టైపు ఇష్టం ఆయనకు వచ్చేసి. సో అందులో ఎక్కువ మీగడ ఉండదు. నేను పాలు మరగబెట్టినప్పుడు అందులో వచ్చిన మీగడనే కలెక్ట్ చేసి ఘీ రెడీ చేస్తాను. సో రిఫ్రిజిరేటర్ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, అదే వితౌట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో మనం ఏదైనా వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అని నా ఒపీనియన్. సో మీరేమంటారు? సో రిఫ్రిజిరేటర్ ఉంటే మంచిదా, ఉండకపోతే మంచిదా, అది కూడా చెప్పండి నాకు. ఏమైనా చిట్కాలు ఉంటే కూడా చెప్పండి. అసలు కొందరైతే రిఫ్రిజిరేటర్ పైన అది అతికిస్తారు కదా స్టిక్కర్స్, దాన్ని ఏమంటారు, మ్యాగ్నెట్స్ ఏమంటారు కదా, నాకు కరెక్ట్ పేరు కూడా తెలీదు. సో నేనైతే ఫ్రిడ్జ్ పైన ఒక్కటి కూడా అతికించలేదు ఇప్పటి వరకు, ఎందుకంటే నాకు ఇష్టం ఉండే అవి. సో కొందరు ఫ్రిడ్జ్ అయితే నింపి పడేస్తారు ఈ మూల నుంచి ఆ మూల వరకు. మా వీక్లీ వెజిటేబుల్స్లల్లా ఏది ఉన్నా ఏది లేకపోయినా కంపల్సరీ వంకాయ, ఆలుగడ్డ కంపల్సరీ ఉండాలి. బ్రింజాల్, పొటాటో వచ్చేసి మీ ఇంట్లో కూడానా? సో ఏంటంటే అది కంపల్సరీ ఉండాలి. ఇంకా వేరే ఏ వెజిటేబుల్స్ ఉన్నా లేకపోయినా అవి మాత్రం కంపల్సరీ తీసుకొస్తాను. నేనైతే ఎక్కువ అవే తింటాము. పొటాటోస్, బ్రింజాల్, టమాటో కర్రీ, టమాటా బీన్స్, పొట్లకాయ, పుదీనా పచ్చడి, కొత్తిమీర పచ్చడి, ఇవే ఎక్కువ మేము రొటీన్గా తింటూ ఉంటాము. సో మిగతా ఏ కర్రీస్ మా ఆయనకు నచ్చవు, నాకు అదే అలవాటు అయిపోయింది పెళ్ళి అయినప్పటి నుంచి. నాకైతే గోరుచిక్కుడు ఇష్టము, దొండకాయ ఇష్టము, బెండకాయ వేపుడు ఇష్టము. సో అవన్నీ మా పెళ్ళైనప్పటి నుంచి అన్నీ బంద్ అయిపోయినాయి. సో మీ ఇంట్లో కూడానా ఇలా ఉంటారు కదా చాలామంది? సో హస్బెండ్స్ అలవాటే వైఫ్కి కూడా అలవాటు అయిపోతూ ఉంటాయి. ఇక మొత్తానికైతే క్లీన్ చేసేసిన. ఇప్పుడు అందులో వచ్చేసి ఆర్గనైజ్ చేసుకోవాలి. నా దగ్గర అయితే ఎక్కువ ఐటమ్స్ ఉండే అని చెప్పాను కదా స్టార్టింగ్లోనే, చాలా లిమిట్, చాలా తక్కువ అంటే తక్కువ ఉంటాయి. సో 2 మజ్జిగ బౌల్స్ ఉంటాయి కంపల్సరీ, అది కంపల్సరీ ఉంటాయి. ఎందుకంటే మా ఆయన డైలీ తింటారు మజ్జిగ వచ్చేసి. ఆయనకి లూజ్గా ఇష్టము, కర్డ్ వచ్చేసి టైట్గానేమో నాకు ఇష్టం, లూజ్గానేమో ఆయనకి ఇష్టం. కానీ ఆయనకి ఇష్టమైనట్టే చేసేస్తాను, నా ఇష్టానికి అసలు ఏమీ లేదు. ఆయనకి ఏది ఇష్టం ఉంటే అదే ఫాలో అయిపోతే అది కూడా నాకే నచ్చుతుంది. ఇక అది ఫిట్టింగ్ చేసేసి దోశపిండి ఉంటుంది, దోశపిండి కూడా కంపల్సరీ రిఫ్రిజిరేటర్ వచ్చినప్పటి నుంచి దోశపిండి కూడా స్టోర్ చేసుకుంటున్నాను. పిల్లలు అయితే ఎక్కువ ఇడ్లీ, దోశ ఎక్కువ తింటారు, పులిహోర. ఇక మిగతా కర్రీ రైస్ అయితే అసలు ఇష్టంగా తినరు. దోశ అయితే ఇష్టంగా తింటారు. ఏ టైంలో పెట్టినా, మార్నింగ్ పెట్టినా, ఆఫ్టర్నూన్ పెట్టినా, నైట్ పెట్టినా, ఎప్పుడు పెట్టినా ఇష్టంగా తింటారు. సో నేను అట్లా అని 3 పూటలు దోశనేం పెట్టాను. సో మార్నింగ్ పెడతా, ఆఫ్టర్నూన్ పెట్టా, లంచ్ అదే రైస్ వెజిటేబుల్సే పెడతాను నైట్ గుట్ట. సో ఇది ఫ్రిడ్జ్ వచ్చినప్పటి నుంచి ఏదన్నా కర్రీ మిగిలిపోతుంది కదా ఫ్రెండ్స్, అది పడేయాలనిపించట్లేదు నాకైతే. అంటే కొంచెం ఉండగానే అది బౌల్లో వేసి స్టోర్ చేసేస్తున్నాను. సో తీరా ఒక నెక్స్ట్ డే ఏదన్నా కర్రీ అవైలబుల్ లేకపోతే దాన్ని తింటా, అవతల డే అయితే ఇక పడేస్తా దాన్ని. సో మీరు కూడానా? కొందరైతే వారాలు వీక్లీ అట్లనే స్టోర్ చేస్తూ ఉంటారు. సో అలా స్టోర్ చేసుకోకపోవడం మంచిది. అందులో ఏంటంటే ఎక్కువ ఫ్రిడ్జ్ వాడకపోవడమే మంచిది అంటారు నా ఉద్దేశం అయితే. సో ఇది ఎక్కువ కొందరు అయితే ఫ్రిడ్జ్ నింపి పడేస్తారు. బీరువాల బట్టలు ఎట్లుంటాయో ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే చాలు
చాలా అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో నేనైతే లిమిట్గానే ఉంటాయి నా దగ్గర. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, వంకాయ, ఆలుగడ్డ, టమాటా, గీ, కర్డ్, పెరుగు, ఏదన్నా ఐటమ్ అదే కర్రీ కానీ ఏదన్నా అయిపోయింది, మళ్ళీ మిల్క్ ఉంటుంది. అంతకుమించి ఇంకెక్కువ ఉండే నా ఫ్రిడ్జ్లో అయితే. సో వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా, మై హోప్. ఇగో మొత్తానికి క్లీన్ చేసి అందులో నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో స్టెప్ బై స్టెప్ అన్నీ ఆర్గనైజ్ చేసి ఇక బయట కూడా క్లీన్ చేశాను బట్టతోటే. సో మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది రిఫ్రిజిరేటర్ తెచ్చినప్పటి నుంచి ఫ్రెండ్స్ నేను బీట్రూట్ తీసుకొచ్చి 2 వారాలు అవుతుంది. సో వాటిని జ్యూస్ చేసిద్దామంటే మర్చిపోతున్నా. ఒకరోజు చేసేస్తున్నా, ఒక్కొక్క చేయించలేకపోతున్నాను. అంటే వర్క్ వల్ల మర్చిపోతున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే ఇంకా హెడేక్ ఎక్కువైపోయింది. సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే.